మంది కొట్టు. అవును కన్ఫర్మా? కన్ఫర్మ్. అడవి కూడా ఉంది, బోర్డు చూశాను. మన వాళ్ళు వస్తున్నారు. నువ్వు 5 ఎవరో చూపిస్తే చాలు. సరే, మిగిలింది వాళ్ళు చూసుకుంటారు. మందు పోతుంది. అక్కడ అంతా రెడీగా? రెడీ టిప్పు. దారి అట్టే వస్తుంది. ఆ 5 అక్కడే నరికేసి వాళ్ళ తలలు తీసుకోరా. అర్థమైందా? ఫినిష్ చేసి ఫోన్ చేస్తా. అమృత, ఇది అలారం పెట్టుకొని ఆడుకునే టైం అంటే ఇది. ముందు దాన్ని ఆపవే. ఇప్పుడు నీకేం కావాలి? రేపు వచ్చేది ఎవరో నీకు తెలియాలి, అంతేనా? నంబర్ రిజిస్టర్లో ఉందా? మ్యూజిక్ సెట్ కూడా రిపేర్ అయింది. అంత దూరం పాటలు అనుకుంటే ఎట్టపోయేది. ఏమన్నా నీ కాడ ఫోన్ ఉందా? నా పిచ్చి కదా, నీ కాడ ఫోన్ ఎందుకుంటే చెప్పు. ఇవాళ రిలీజ్ అయినామని చెప్పినారులే, కొత్త సినిమా లాగా. అవును, జైల్లో ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు. అబ్బా, 2009. అప్పుడు నేను 8వ క్లాస్ చదివేవాడిని. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు మారిపోయాన్నా. నీ విడగొట్టేశారు, నీ మార్చేశారు, కావాల్సినవన్నీ కట్ చేసి పెద్ద కట్టేశారు. వాట్సాప్ లేకపోతే ప్రాణాలతోనే లేమంటున్నారు. పవర్ స్టార్ పాలిటిక్స్ లోకి వెళ్ళారు, మెగాస్టార్ మళ్ళీ సినిమాలోకి వచ్చారు. ఈ మధ్య కథలు బాగుంటాయి కానీ సినిమాలు ఆడట్లేదు. అంతెందుకన్నా, ఇంతకు ముందు మనల్ని కాపాడిన పోలీసుల్ని ఇప్పుడు మనం కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా బోల్డ్ మారిపోయాన్నా. ఇది నీ బుర్రకి అస్సలు ఎక్కట్లేదు అనుకుంటా. చెరువులో ఉన్న చేపను ఎత్తుకొచ్చి సముద్రంలో పడేసినట్టేది కదా. పోను నీకు లోపలే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఏరా, జైలు ఏమన్నా అంగార గ్రహంలో ఉందా? నీకు నాకు ఒక గోడ దూరం తేడా. అందులో బాలసుబ్రహ్మణ్యం పాటలు ఉంటాయి, పెట్టు. ఈ వేస్ట్ గారి టేస్ట్ కి ఏం తక్కువ లేదు. అయ్యా, ఉన్నవన్నీ తీసుకెళ్లి అన్ని తలుపులకి అడ్డం పెట్టామయ్యా. అంత సులభంగా ఎవరూ రాలేరయ్యా. కానీ మీరన్నట్టు ఎవరూ రాలేదే. సరే వినండి, అన్ని లైట్లు ఆఫ్ చేయండి. అలాగేనే. నేను కాసేపట్లో అక్కడికి వచ్చేస్తాను. అలాగేనయ్యా. భయపడకండి, ఓకేనా? రండి. ఇదిగో త్వరగా పోనీవయ్యా. సార్, డీజిల్ తక్కువ ఉంది, బండి ఎప్పుడైనా ఆగిపోవచ్చు. నేను చెప్తాను, నువ్వు పోనీ. నువ్వు చెప్తే బండి వెళ్తుందా? ఇంతకుముందు క్యాటరింగ్ నాన్న చూసుకునేవాడు. ఆయన పోయాక బాబాయ్తో కలిసి ఇప్పుడు నేను చూసుకున్నాను. మిగతా వాళ్ళందరూ రేషన్ బియ్యంతో బిర్యానీ చేస్తారు, మనం బాస్మతికి అసలు తగ్గమన్నా. కామాక్షి అంటే క్వాలిటీ బిర్యానీ. బీభత్సం ఉందా? పోలా అదిరిపోలా. మర్చిపోయా, ఇన్ని రోజులు చెప్పకూడదు తింటావు. నీకు మామూలు రేసే బిర్యానీలా అనిపించుందిగా అన్నా. ఏదో నంబర్ నుంచి ఫోన్ వస్తానన్నా. నాకు ఫోన్ చేయడానికి ఎవరు లేరురా. ఎవరు ఫోన్ తీయలేదు. నువ్వు మళ్ళీ చేసి చూడు. త్వరగా చెయ్య, మా వార్డెన్ వచ్చేస్తుంది. నా ఉద్యోగం పోతుంది. సరే, చెయ్యి. అన్నా, మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వస్తానన్నా. హలో, నేను అమృతాన్ని మాట్లాడుతున్నా. నువ్వేనా నన్ను రేపు చూడ్డానికి వచ్చేది? నువ్వు నాకేమవుతావు?
త్వరగా ఎక్కడ పోతూ ఉండు. ఫాస్ట్ ఫాస్ట్. హలో హలో నేను మాట్లాడేది వినిపిస్తుందా? హలో వెనక 2 బండ్లు వస్తున్నాయి. త్వరగా పోనీ. సార్ ఎవరు సార్ వీళ్ళు? అసలు ఏం జరుగుతోంది? క్వశ్చన్ అడగకుండా ఫాస్ట్ గా పోనీ. ఫాస్ట్ ఫాస్ట్. సార్ ఈ బండికి ఇంతే స్పీడ్. ఎవరు ఏం మాట్లాడట్లేదు. సరే ఇవ్వు, సరే ఇవ్వు. సార్ ముందంతా మొత్తం పగిలిపోయింది సార్. ఇంట్లో అంటే ఏం చెప్పమంటారు? వెళ్ళు వెళ్ళు. రైట్ లో కట్ చేయి. రైట్ రైట్. కమ్ ఆన్ రైట్. రాడుతో గొలుసు పగలు కొట్టరా. ఏంట్రా మెల్లగా వెళ్తావు? అవసరం పోలే. రే పగలు కొట్టు లోపలికి వెళ్ళరా. త్వరగా పోలే పోలే. బండి ముందు కట్టుంది. లెఫ్ట్ కట్ చేయి. లెఫ్ట్ లెఫ్ట్. సార్ వెనకాల తలుపు తెరిచేశారు సార్. నువ్వు వెనక్కి వెళ్ళు. ఆచి గారు పడిపోయేలా ఉన్నారు. ఆయన వెనక్కి లాగు. త్వరగా వెళ్ళు. పోవాలంటే నువ్వు పో సార్. చిన్నపిల్లని పోమంటున్నావు. అది ఏమైనా జరిగితే నేనే కదా తీసుకొచ్చింది. రే నా చేయి చూడరా. నేను ఎలా వెళ్ళగలను? నువ్వు వెళ్ళరా. నువ్వు పోకరా కూర్చో. రే ఎవరో తెలుసా ఆయన? ఆయన మా ఐచీరా. ఐజీ అయితే ఆడన పెద్ద ఆడ రాత్రి అడుకో సార్. నువ్వు కూర్చోరా. రే ఆయనకి ఏమైనా అయిందో నువ్వు ప్రాణాలతో ఇంటికి వెళ్ళవు. వెనక్కి వెళ్ళరా. వెళ్ళు త్వరగా. అదే డిస్టెన్స్ మెయింటైన్ చేయరా. లారీకి కుక్క వేయరా. ఎవరి దగ్గర బయటకు రాగండి రా. ఏంటిరా